హలో గాయ్స్, వెల్కమ్ టు మౌలి ముచ్చట్లు. పుష్ప 2 చాలా ఎక్స్పెక్టేషన్స్తో పార్ట్ 1కి పార్ట్ 2కి మధ్య 3 years గ్యాప్ తీసుకొని వచ్చిన మూవీ. సో చాలా ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది December 5th. ఇప్పుడే ఆ మూవీని చూసి వచ్చాను. ఆ మూవీ గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు కొంచెం ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టి వీడియోని లైక్ చేస్తే కొంచెం వీడియోకి రీచ్ ఉంటుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. మూవీ స్టార్టింగే ఒక మంచి ఫైట్ సీన్తో హీరో ఇంట్రో. కొన్ని పర్సనల్ డైలాగ్స్లా ఉంటాయి, బట్ అది ఎవరిని ఉద్దేశించి అనేది ఎవరని చెప్పలేం. సో మనకు కూడా ఇప్పుడు దాంతో అవసరం లేదు. నెక్స్ట్ కొన్ని సీన్స్, కాన్ఫ్లిక్ట్స్, సాంగ్స్, ఇలా మూవీ వెళ్తూ ఉంటుంది. హీరో ఇంట్రడక్షన్ ఎలాగైతే చాలా బాగుంటుందో, ఫాహద్ ఫజిల్ విలన్, షికావత్ క్యారెక్టర్ ఇంట్రో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. కొన్ని సీన్స్ తర్వాత వచ్చే సాంగ్స్ అన్నీ అలా అలా వెళ్తూ ఉంటుంది. ఇంటర్వెల్ చాలా న్యాచురల్గా అనిపిస్తుంది, చాలా న్యాచురల్ గొడవ. సో దాంతో క్రియేట్ అయిన ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ జాతర సీక్వెన్సెస్ అయితే బయట ఎన్నెన్నో ఎక్స్పెక్టేషన్స్, ఎన్నెన్నో చాలా బీభత్సమైన ఫైట్ సీన్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ జాతర సీన్ అనుకున్నంత లేదు, బట్ పర్లా. సినిమా క్లైమాక్స్ మాత్రం పీక్స్. పుష్ప, శ్రీవల్లి వాళ్ళ మధ్యలో ఉండే కెమిస్ట్రీ రొమాన్స్ సీన్స్లో కాదు, పుష్ప కోసం శ్రీవల్లి రియాక్ట్ అయ్యే సీన్స్లో వాళ్ళిద్దరి కెమిస్ట్రీ చాలా వర్కౌట్ అయింది అనిపిస్తుంది. ఇక కొన్ని క్యారెక్టర్స్ గురించి మాట్లాడాలంటే సునీల్ అండ్ అనసూయ కామెడీ పీసులు అయిపోయాడు. రావు రమేష్ గారు ఉన్నంతలో బాగా చేశాడు. జగపతి బాబు గారు చాలా తక్కువ స్క్రీన్ టైం ఉంటాడు. అది నాకు తెలిసి థర్డ్ పార్ట్లో ఆయనది చాలా ఎక్కువ స్క్రీన్ టైం ఉండొచ్చు. సో మూవీ ఇంట్రో, ఇంటర్వెల్, క్లైమాక్స్, జాతర ఫైట్ ఇవి చాలా హైలైట్గా ఉంటాయి మూవీకి. ఫైనల్గా మూవీ ఏంటి అంటే, స్టోరీ చాలా బేస్ లైన్స్. పార్ట్ 1 గురించి కొంచెం తెలిసిన పార్ట్ 2 చూసేయచ్చు. సో స్టోరీ అయితే చాలా వీక్ ఉంది, కానీ సీన్స్ బాగుంటాయి. కొన్ని సీన్స్, బీజిఎం, సాంగ్స్, వాటి ప్లేస్మెంట్స్ బాగుంటాయి. కిసక్ అండ్ శ్రీవల్లి సాంగ్ ప్లేస్మెంట్ అండ్ సాంగ్ పిక్చరైజేషన్స్ చాలా బాగున్నాయి అనిపించినాయి నాకు. క్లైమాక్స్లో పార్ట్ 3కి ఇచ్చే లీడ్ కూడా ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. పుష్ప పార్ట్ 1 క్లైమాక్స్లో ఇచ్చే లీడ్ అంత అనిపించలేదు లాస్ట్ టైం, బట్ ఈసారి మాత్రం వెయిట్ చేయొచ్చు, పార్ట్ 3 కోసం వెయిట్ చేయొచ్చు. సో అలా ఎండ్ చేసాడు మూవీని. బట్ ఒకే ఒక కంప్లైంట్ ఏంటంటే, స్టోరీ చాలా బేస్ లైన్స్లో ఉంటుంది. సీన్సే హైలైట్, కానీ స్టోరీ గురించి చెప్పాలి అంటే స్టోరీ అలా ఫ్లోగా వెళ్తుంది. బహుశా పుష్ప సినిమాని వెబ్ సిరీస్ తీద్దాం అనుకున్నారంట. సో అలా ఏమన్నా ఇంకా ఎక్స్టెండ్ చేశాడేమో స్టోరీని తెలియదు, కానీ ప్రజెంట్ దీంట్లో అయితే అంత స్టోరీ లేదు. పార్ట్ 3లో స్టోరీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారనే అనుకుంటున్నాను సుకుమార్ గారు. ఆయన తీసిన ప్రతి సీను చాలా క్లియర్, చాలా క్లారిటీగా యజ్ఞం చేసినట్టు చేశాడు. అల్లు అర్జున్ గారు అయితే యాక్టింగ్ పీక్స్. క్లైమాక్స్ ఫైట్ అయితే అలా జీవించేశాడనమాట. చాలా కష్టపడి ఉంటాడు క్లైమాక్స్ ఫైట్కి. మేకింగ్కి కానీ, యాక్టింగ్కి కానీ, పర్ఫార్మెన్సెస్ అన్నీ చాలా పీక్స్లో ఉంటాయి క్లైమాక్స్. అండ్ షికావత్ ఈ మూవీలో చాలా తక్కువ ఇంపాక్ట్ ఉంది, కానీ ఫస్ట్ మూవీలో ఎక్కువ ఇంపాక్ట్ ఉంది షికావత్ క్యారెక్టర్. సో బట్ థర్డ్ పార్ట్కి, ఈ పార్ట్కైనా ఫస్ట్ పార్ట్కైనా మెయిన్ విలన్ షికావత్తే అర్థమవుతుంది మూవీ చూస్తే. మూవీ రన్ టైం 3 hours 15 minutes ఉన్నా కూడా ఎక్కడ ల్యాగ్ ఉండదు. సో ఈ మూవీ చూడొచ్చా అంటే ఖచ్చితంగా నియర్ బై థియేటర్స్లో వాచ్ చేయండి. సీన్స్ని చాలా ఎంజాయ్ చేస్తాడు. ఫైట్స్ కూడా మీకు హై ఇస్తాయి. సో ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళి చూసే సినిమానే. సో దట్స్ ఇట్ గాయస్. నాకైతే ఇలా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్, మౌలి ముచ్చట్లు.